చేతకాకపోతే రాజీనామా ఏమంటే అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా మరి మీరు గిట్ట ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా బై కేటీఆర్ చెప్పు ఇదంతా ఎవడబ్బ సొమ్ము అనుకుంటుండ్రా బై నేను ఒక్కటే అడుగుతున్నా మీడియా ముందట మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నా నేను తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా జేసీ చైర్మన్గా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నాయకుడిని అడుగుతున్నా మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2014కు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కేటీఆర్ కూడా మంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంతనో మొదలు బయట పెట్టండి అప్పుడు మాట్లాడండి రా బోసుడికే అప్పుడు మాట్లాడండి మీరు మీ ఆస్తులు ఎంత రాష్ట్రంలో ఇప్పుడు ఎంత మీ ఆస్తులు మొదలు మాట్లాడండి అప్పుడు మీ ఆర్థిక స్థితిగతులు ఏంటో చెప్పండి బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 12లో బంజారాహిల్స్ లో ఒక ఇల్లు ఉండేది ఒక ఇల్లు మాత్రమే ఉండేది ఇవాళ ఏమైంది కేసీఆర్ కు 60 ఎకరాల భూమి ఫామ్ హౌస్ కాడ ఉండే ఇవాళ 600 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నా సూటిగా ఇదే కేటీఆర్ కు ఆ ఇల్లు తప్ప వేరేది లేదప్పుడు 2014 కన్నా ముందు మంత్రి కాకముందు ఇవాళ 5 అంతస్తుల ఇల్లు కట్టాడు అండర్గ్రౌండ్ లో 500 కోట్లతో కట్టాడు అదేవిధంగా ఫామ్ హౌస్ మరి 50 ఎకరాల్లో ఫామ్ హౌస్ పెట్టాడు ఇది ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నా కవితకు 150 కోట్లతో బంజారాహిల్స్ లో ఇల్లు కట్టింది 150 కోట్లతో దాంట్లోకి వెళ్ళి 25 కోట్ల ఫర్నిచర్ ఇతర కంట్రీస్ నుంచి తెప్పించింది ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అని అడుగుతున్నా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి ప్రజలకు కవితకు ఫామ్ హౌస్ 100 ఎకరాలలో ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ ఎక్కడి అంటున్నా రెండోది ఇవే కాదు దుబాయ్లో 3 ప్లాట్లు కొన్నది కవిత దుబాయ్లో 3 ఇల్లు కొన్నది 180 కోట్ల ఒక ఇల్లు ప్లాట్ అంటే 500 కోట్లతో 3 ప్లాట్లు తీసుకున్నది దుబాయ్లో వీవీఐపీ ఏరియా అది రాజులు ఉండే ప్రాంతం మరి అక్కడ 3 ఇల్లు తీసుకున్నది ఇది వాస్తవం కాదా మరి లండన్ లో ఇల్లు తీసుకున్నది కేటీఆర్ లండన్ లో ఇల్లు తీసుకున్నాడు అమెరికాలో ఇల్లు కొన్నాడు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చి నేను అడుగుతున్నా మూడోది దుబాయ్లో కవిత ఇటు కేటీఆర్ ఇటు కవిత 25,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది ఎక్కడి నుండి వచ్చాయి ఆంధ్ర ఒక బడాబాబుతోని పార్ట్నర్షిప్ తో అక్కడ దుబాయ్ రాజుతో పొత్తు అంటే బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళంతా 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది ఇదే కేటీఆర్ దుబాయ్లో 30,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు అమెరికాలో 35,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు లండన్ లో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని మేము అడుగుతున్నాం ఇవన్నీ అంతకుముందు లేవు కదా నువ్వు అమెరికాలో నౌకరీ చేసుకున్నావు కదా నెలకు 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలకు నౌకరీ చేసుకున్న వాళ్ళు ఇంతగానో ఎక్కడి నుండి పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడి నుండి పెట్టుబడులు దుబాయ్లో ఎక్కడి నుండి మీ పెట్టుబడి వచ్చింది కేటీఆర్ కు కవితకు ఆ లండన్ లో ఎట్లా పెట్టుబడి వచ్చింది అమెరికాలో ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అది తెలంగాణ ప్రజలకు చెప్పండి ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఈ డబ్బంతా ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీకు ఇది వాస్తవం కాదా చెప్పండి ఇది వాస్తవం కాకపోతే మీరు నా మీద కేసు పెట్టండి నీకు దమ్ముంటే నేను కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా అరే నేను ఇట్టని మీద తప్పుడు ఆరోపణలు చేస్తే నా మీద కేసు పెట్టు నేను చెప్తున్నా కదా నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నా చెప్పి నువ్వు నిజంగా మీకు లండన్లో ఆస్తులు లేకపోతే దుబాయ్లో ఆస్తులు లేకపోతే అమెరికాలో ఆస్తులు లేకపోతే ఒకసారి మా మీద విచారణ చేసి నన్నే రిమాండ్ పంపి నా మీద కేసు పెట్టు అంటున్నా మీకు ఇవన్నీ సాక్ష్యాధారాలతోని అరే భయ్ హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది హైదరాబాద్ చుట్టూ మీ బినాన్ పేర్లతో సహా హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది అది తెలంగాణ ప్రజలకు చెప్పండి ఏంద్రబాయి నీతులు చెప్తున్నావు దోపిడీ జరిగింది మొత్తం ఏదో ఆ నాడికే ఘోషిస్తాం చేతకాకపోతే దిగిపోతే మీరు గిట్ట అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రాన్ని ఎమ్మెత్తారు నా కొడుకులారా మీరు ఏమరా బోసుడికే మీరు చేసిన 1 కాదు 2 కాదు తర్వాత
మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్నటువంటి మీ సామాజిక వర్గాన్ని ఇంకా 100 ఏళ్ళు సంపద సంపాదించుకున్నట్టు ఆస్తులు దోసుకున్నారు. ఇసుక కోరీలు, గ్రాండేట్ మొత్తం ఏ ఒక్కటి పోనీయాల రాష్ట్రంలో, ఒక్కటి కూడా పోనీయాలే. మిషన్ భగతని అన్ని రకాలుగా ఎక్కడ పోనిచ్చిన భయ్? మళ్ళంతా వేరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాదు ఇంట్లో. మొత్తం ఈ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇసుక దండ చేసింది రాష్ట్రం. 1000 కోట్లు సంపాదించారు. దాంట్లో కమిషన్ కేసీఆర్ కు, కేటీఆర్ కు పంపించారు, కవితకు పంపించారు. ఇదంతా ఎక్కడిది? ఇంత దోపిడీ జరిగి మళ్ళా నీతి వాక్యాలు వలుకుతున్నారు ఏంద్రబాయ్? నాకు అర్థం కాదు. నీతి వాక్యాలు వలుకుతున్నారేంది? లేకుంటే మా ముఖ్యమంత్రి దిగిపోవడం కాదు, ఆర్థిక స్థితిగతులు మాత్రమే చెప్పాడు. రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు. చేతగా కాదు. తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండాలి, ఇక్కడ ఉద్యోగస్తులకు కూడా తెలిసి ఉండాలి. ఇగో ఇది అని వాస్తవ విషయాలు తెలిపాడు. చేతగా కాదు. ముఖ్యమంత్రి గారు 24 గంటలు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లా మేలు జరగాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లా వాళ్ళకు చెప్పిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఇక్కడ ఉన్న ఉద్యోగులకు అందరికి కూడా మరి మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలి, సమాన న్యాయం జరగాలి అందరికీ, ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అది చేయవలసి ఉంది. ఆ తాపేత్రంతో 24 గంటలు పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉండి, ప్రభుత్వ భవనాల నుండి, ప్రభుత్వ ఇళ్ల నుండి పనిచేయడం లేదు. ఆయన లెక్క ప్రగతి భవనం 1200 కోట్లతో కట్టుకొని ఎంజాయ్ చేస్తలేడు. సొంత ఇంట్లో ఉండి, ఇంట్లో తిండి తినుకుంటా, అన్నం కూడా ఆయన సొంత భోజనం చేసుకుంటా ఇంట్లో ఉండి ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. మా క్యాబినెట్ మంత్రులు కూడా 24 గంటలు పనిచేస్తున్నారు ఈ తెలంగాణ ప్రజల కోసము. ఎప్పుడన్నా అరే కేటీఆర్, ఎప్పుడన్నా నీ అయ్యా ఎన్నడన్నా జిల్లాల పోంట ఈ ప్రజల కోసం సెక్రటరీకి వచ్చి కానీ లేకుంటే ప్రభుత్వ ఆఫీసులలో ఎప్పుడైనా మీటింగ్లు పెట్టి మాట్లాడిన 60 పోతే ఫామ్ హౌస్, పోతే ప్రగతి భవన్, ఇక పోతే నువ్వు అమెరికా, పోతే ఇక మీ షికార్లు వేరే ఉండి రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బుతో మీరు షికార్లు చేసుకుంటా. రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న నిధులన్నీ ఎంత దుర్వినియోగం చేసిందంటే ఇవాళ పంజాబ్ లో, ఈ రాష్ట్ర ప్రజల్లో పంజాబ్ లో ఉన్నటువంటి వాళ్లకు, ఆడవాళ్ళ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు ఎవరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిందట. అవి అట్లా చేసిండు మీ కేసీఆర్. అత్త సొమ్మును అల్లుడు దానం చేస్తాడట. ఎందుకంటే వీడు కష్టపడి సంపాదిస్తే మంచుకుంటుండే కదా. కేసీఆర్, కేటీఆర్, ఆ కవిత వీళ్ళు కష్టపడి సంపాదించిన చెమట అయితే మంచుకుండు. ఈ తెలంగాణ ప్రజల సొమ్ము కదా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రాష్ట్రం దోపిడీకి గురైంది. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? కేటీఆర్ అంటున్నా. ఈ రాష్ట్రం ఇచ్చేటప్పుడు, రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడు 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే కదా. మరి మీరు దిగిపోయేటప్పుడు కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు. మీరు దిగిపోయే వరకు 2023లో మీరు దిగిపోయే వరకు ఎంత బడ్జెట్, మిగులు బడ్జెట్ తోటి వెళ్ళిపోయినో చెప్పండి. మీరు దానికి జవాబు చెప్పు. ఎంత మిగులు బడ్జెట్ పెట్టి మీరు వెళ్ళిపోయిండ్రు? ఏం చేశారు? రూపాయి లేదు, మిగులు లేదు. 7 లక్షల కోట్ల అప్పు నేను చూసే వరకు, రికార్డు మొత్తం చూసే వరకు ఏముంది? 7 లక్షల కోట్ల అప్పు మాత్రం ఉన్నది. తెల్లారి రూపాయి ఇద్దామంటే లేదు. మరి ఏమైంది? 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే, తెలంగాణ ఏర్పడే నాటికి 60,000 మిగులు బడ్జెట్ ఉంటే కనీసం 20,000 కోట్ల మిగులు లేదు అన్న. 7 లక్షల కోట్లు అప్పు చేసి అప్పు రాసిపోయిండ్రు. అట్లా ఏమైంది? రాష్ట్రం మొత్తం దోపిడీ జరిగిపోయింది. నిజంగానే మీ ప్రభుత్వం పోయేటప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇగో ఈ 30,000 కోట్లు ఉన్నాయా, 1,00,000 కోట్లు ఉండే, అవి ఏం చేసి అడిగే పరిస్థితి కూడా కాదు కదా. రూపాయి లేదు మీరు దిగిపోయే వరకు. మొత్తం అంటే
భూస్థాపితం చేసి వెళ్ళిపోయారు మీరు. మొత్తం రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసిండ్రు. మరి ఓకే, నువ్వు అంటున్నావు కదా, నీకు చేతనైంది రూపాయలు ఆనాడు దళిత బంధు ఇస్తానంటే కదా, 10 ఏళ్ళు మీరే చెప్పారు కదా దళిత బంధు ఇస్తుందని చెప్పారు కదా. మరి దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? ఒక హుజరాబాద్ తప్ప రాష్ట్రం మొత్తం ఎందుకు ఇవ్వలేకపోయినరు? బీసీ బంద్ అన్నాడు, అది బీసీలు అడగలేదు కదా, మీరు బీసీ బంద్ అని పెట్టింది కదా. మరి బీసీలందరికీ బీసీ బంధుని ఎందుకు సంపూర్ణంగా అమలు చేయలేకపోయిన మీరు? మరి నీతుల వృత్తి ఇస్తారన్నారు కదా, నీతుల వృత్తి ఎందుకు ఇవ్వలేకపోయినరు? దీనికి ఏమో చెప్పండి. మీరు ఇచ్చిన హామీలే కదా ఇవన్నీ. దళితులకు ప్రతి దళిత కుటుంబానికి నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు కదా, అది ఇవ్వకుండా 30,000 ఎకరాల భూమి మీరు బినామీల పేర్ల మీద చేసుకున్నారు కదా, మీరే దోపిడీ చేశారు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుపేద దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిండ్రు. ప్రతి నిరుపేద దళితునికి ఇచ్చే బదులు మీ కుటుంబం ముగ్గురే 30,000 ఎకరాల భూమి మీరే మీ బినామీ పేర్ల మీద చేయించుకున్నారు కదా. మరి ఏది ఎక్కడిచ్చిండ్రు? ఇవన్నీ మీరు హామీలు ఇచ్చినాయనరా? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్